గో బబ్బుకి గోరింటకు పెట్టాము. శ్రావణ మాసం కదండి, ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను అనమాట. అందుకని బబ్బుకి అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆన్యకు కూడా గోరింటకు పెడుతున్నా. బబ్బు కూడా చక్కగా పెట్టించుకున్నాడు, కూర్చున్నాడు. కవర్ కట్టేసాము, లేదంటే నాకేస్తాడేమోనని. కానీ నాకట్లేదు, కానీ కూర్చున్నాడు చక్కగా. ఆన్యకు కూడా బబ్బుతో పాటు ఆన్యకు కూడా గోరింటకు పెట్టేస్తున్నాను. మామూలుది పెడుతున్నా, ఎందుకంటే సాయంత్రమే నేను పూజ చేసుకోవాలి, చాలా పని ఉంది. అందుకని మనం ఆకుతో పెట్టుకుంటాం చూసారా, అలాంటి డిజైన్ పెడుతున్నాను. కానీ ఈ కోన్ బాగా పండుతుంది, చాలా బాగా పండుతుంది, నల్లగా అయిపోద్ది అన్నమాట. ఎక్కువసేపు పెట్టుకోకర్లా, ఒక 15 minutes పెట్టుకున్నా కూడా ఎక్కువే. డ్రై అయిన తర్వాత తీసేస్తే చాలు. సాయంత్రం అన్నీ కూడా రెడీ అవుద్ది బ్యూటిఫుల్గా.